శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయాః చక్షురిన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నత్వా గణపతిం ఖేటాన్ను బ్రహ్మా విష్ణుమహేశ్వరాన్ను సంవత్సర ఫలం వక్షే సర్వకామార్థ సిద్ధయే. అందరికీ కూడా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వికారి నామ సంవత్సరముగా పిలువబడుతోంది. ప్రతి సంవత్సరం విశేషంగా మనం ధరించవలసినటువంటి నూతన వస్త్రములు 2 పర్యాయములుగా చెప్పబడినవి. అందులో ఈ చైత్రమాసము వసంత ఋతువు ఈ ఉగాది రోజున నూతన వస్త్రములను ధరించాలి అని. ఆ విధంగా 2వ పర్యాయము విజయదశమి రోజున వస్త్రములను ధరించాలి అని చెప్పేసి కనుక ఈ చైత్రశుద్ధ ప్రతిపద రోజున ఉదయాత్పూర్వమే లేచి కాలకృత్యములను నెరవేర్తించుకున్నటువంటి వారై నూతన వస్త్రములను ధరించడానికి కొరకు గాను ముందుగా తైలాభ్యంగ స్నానమాచరించినటువంటి వారై కావాలి. ఆ తర్వాత కులదేవతలను మాతాపితరులను పంచాంగమును పూజించినటువంటి వారై కావాలి అని. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాత్ ధ్వజాతోరణం. ప్రతి ఇంటి యందు కూడా గుడిని నిలుపుకోవాలి. ఈ ధ్వజాతోరణమును ఏర్పరచుకున్నటువంటి వారే కావాలి. ప్రతి ఇంటి యందు కూడా మామిడి తోరణములను విశేషంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారే కావాలి. ఆ తర్వాత ఈ సంవత్సరం పారిభద్రస్య పత్రాణి కోమలాని విశేషతః మరీచి హింగులవణ అజామోదా సశర్కరైః. ఉగాది పచ్చడిని మిరియాలు, హింగువ, ఓమ, బెల్లము, లవణము, చింతపండు, వేప పువ్వు మరియు లేత మామిడి కాయ యొక్క తురుములు వీటిని మిశ్రితంగా చేసినటువంటి వారై భక్షయేత్ రోగశాంతయే అని ఈ యొక్క ఉగాది పచ్చడిని దేవతలకు నివేదన చేసి ఆ తర్వాత బంధు మిత్ర పరివార సమేతంగా దీన్ని సేవించాలి. ఈ విధంగా సేవించడం వలన రోగములు ఉపశమనములై అవుచున్నవట. ఆ తర్వాత పంచాంగమును పూజించి ఈ పంచాంగములో ఉండేటటువంటి సమస్త విషయాలన్నింటినీ కూడా ఈరోజు శ్రద్ధపూర్వకంగా వినాలి అని. పంచాంగములో ఉండేటటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణములు తెలుసుకోవడం. అంతేకాకుండా ఈ దినమందు విశేషంగా సంతోషము చేత గడపాలి అని. కనుక ఈ దినమందంతా కూడా ఏ రకంగా మనం గడుపుతామో అదేవిధంగా సంవత్సర పర్యంతం అంతా కూడా ఆ విధంగానే గడుస్తుంది అని. కనుక సంతోషాన్యేకదానై పరమసుఖయుతో భోజయిత్వా అన్నమిష్టం. కనుక మృష్టాన్న భోజనము మనకు ఇష్టులైనటువంటి వాళ్ళు బంధుమిత్ర పరివార సమేతంగా ఈ యొక్క భోజనాన్ని సేవించి సత్కథలను వినినటువంటి వారై మరి నృత్య గానముల చేత ఈ దినమందంతా కూడా ఆనందంగా గడపాలి. అదేవిధంగా ఈ యొక్క పుణ్య సమయం వసంతకాలంలో వచ్చేటటువంటి ఈ యొక్క ఉగాది రోజున ఎవరైతే ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినినటువంటి వాళ్ళే అవుతున్నారో అటువంటి వాళ్ళ యొక్క సర్వ విధములైనటువంటి పాపములు నశించినటువంటివే అవుచున్నవి. రాజు రాజ్యాన్ని ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు. రాజవైభవము కలిగినటువంటిది. మంత్రి కుశలతను, ధాన్యాధిపతి ధనప్రాప్తిని, దీర్ఘాయుష్యమును, సస్యాధిపతి యశస్సును, మంచి కీర్తిని, మేఘాధిపతి మధురమైనటువంటి వాక్కును,
రసాధిపతి ధర్మప్రీతిని కలిగింపచేస్తున్నటువంటి వారే అవుతున్నారు. అదేవిధంగా నవగ్రహములు కూడా నవవిధములైనటువంటి సత్ఫలితములను ఇచ్చినటువంటి వచ్చినవి. అందులో సూర్యుడు ఆరోగ్యమును, చంద్రుడు మంచి కీర్తిని, కుజుడు ఐశ్వర్యమును, బుధుడు మంచి బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు కోమలమైనటువంటి వాక్కును, శని ఆనందమును, రాహు బాహుబలమును, కేతు కులవృద్ధిని కలిగింపచేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు పంచాంగ శ్రవణం చేయడం వలన, ఈ యొక్క గ్రహముల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం వలన ఈ ఉగాది రోజున ఈ ఫలితాలన్నీ కూడా కలిగించినటువంటి వారే అవుతున్నారు. కనుక సమస్త జగదుత్పత్తి స్థితిలయకారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి జనించినటువంటి బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణము 100 సంవత్సరములలో 51 సంవత్సరములు గడిచినవై మొదటి పక్షం మొదటి దినమందు 13 గడియలు 42 గడియలు 3 అక్షరములు గతించినటువంటివే వచ్చున్నవి. ఇవి దేవకాల గణన. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని 4 యుగములు 1000 పర్యాయాలైతే బ్రహ్మదేవుడికి ఒక దినంగా చెప్పబడినటువంటిది అవుతుంది. అదేవిధంగా బ్రహ్మకు ఒక దినమైనటువంటిది అయితే ఒక ఘడియకాలం విష్ణుమూర్తికి, అదేవిధంగా విష్ణుమూర్తికి అయితే ఈ విధంగా శివుడికి ఒక కాలం చెప్పబడినటువంటిదే అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క భూమి పుట్టినటువంటిదై మొదలుకొన్నటువంటిదై ఇంతవరకు 4 యుగములలో 3 యుగములు గతించినటువంటివై 4వ యుగము కలియుగం ప్రారంభమై 5119 సంవత్సరములు అయినటువంటివే అయినవి. అంటే ఇంకా ఈ కలియుగానికి గడవవలసినటువంటి సంవత్సరములు 4,26,881 సంవత్సరములు గడవవలసినటువంటివే ఉన్నవి. అందు 60 సంవత్సరములలో ఈ వికారి నామ సంవత్సరంలో మనం ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి ఈ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ విధంగా ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటుంది, వికారినామ సంవత్సరం అందంతా కూడా రాజాది నవనాయకుల యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది అనేటటువంటిది. అల్పోదకో భవేన్మేఘో ధనమౌషధి పీడితం దుర్భిక్షం జాయతే సర్వం వికారీ వత్సరే భువి వికారిణో వికార్యస్తే పితరోగాదిభిర్నరాః మేఘో వర్షతి సంపూర్ణం సముద్రవసనక్షితౌ. ఈ వికారి నామ సంవత్సరానికి ఏ ఫలితాలు కలిగినటువంటివి అవుతున్నవి అయితే కొన్ని ప్రదేశములలో అల్పమైనటువంటి మేఘములు కలిగి సస్యములకు హాని కలిగినటువంటిది అవుతుంది. కొన్ని మధ్య దేశంలో మధ్యమ వృష్టి కలిగినటువంటిదై దుర్భిక్షం ఏర్పడినటువంటిది అవుతుంది. అదేవిధంగా కొన్ని తూర్పు ఈశాన్య ప్రాంతాలలో విశేషమైనటువంటి వర్షం చేత వరదలు వచ్చినటువంటివి అవుతున్నవి అని. ఈ విధంగా ఈ వికారినామ సంవత్సరానికి చంద్రుడు అధిపతి అవుతూ ఉన్నాడు కనుక చైత్రాది మాసత్రయమున ధాన్యముల యొక్క ధరలు పెరిగినటువంటివి అవుతవి. ఆషాఢ శ్రావణ మాసముల యందు అధికమైనటువంటి వర్షములు కురిసినటువంటివి అవుతున్నవి. కార్తీకాది మాసద్వయంలో ధాన్యాదుల యొక్క ధరలు మందగించినటువంటివి అవుతున్నవి. పౌష్యమాసమున మొదలుకొని 4 మాసములు సస్యములకు రోగపీడలు కలిగినటువంటివి అవుతున్నవి. మాఘ పాల్గొనముల యందు ధాన్యముల యొక్క ధరలు సరసముగా ఉండినటువంటివి అవుతున్నవి. ఈ విధంగా ఈ వికారినామ సంవత్సరం అధిపతి చంద్రుడి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వికారినామ సంవత్సరం శనివారం ప్రారంభం అయినది కనుక ఈ యొక్క వికారినామ సంవత్సరానికి అధిపతి శని అవడం వలన ఈ శని కారపు దినుసులు, మసాలా వస్తువులు, రసాయన పదార్థాలు, బొగ్గు, తారు, నువ్వుల నూనె, నల్లని ధాన్యములు, మినుములు, అవిసెలు, ఈ అగరు వస్తువులు, కంబళ్ళు, జీర్ణ వస్త్రములు, ఇనుము, సీసము, నల్లమందు, పశువులు, గేదెలు, వేరుశనగ, పసుపు, ఎరువులు, ఆహార ధాన్యములు వీటి యొక్క నియంత్రణ ఏర్పడినటువంటిదే అవుతోంది. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం ప్రజలందరూ కూడా న్యాయవర్తకులై అవుతారు, పరిపాలకులు అన్యాయవర్తకులై అయినటువంటి వారే అవుతున్నారు. రాజవాహనము అశ్వము అవడం వలన
ఈ సంవత్సరం భూకంపాద్యుపద్రవములు తూర్పు దేశములలో ఏర్పడే సూచనలు కూడా కలిగినటువంటివి అవుతున్నవి. మంత్రి రవి సేనాధిపతి రవి అవడం వలన రాజ్ఞాం అన్యోన్య వైరత్వం, రాజులు పరిపాలకులు అన్యోన్య వైరములు కలిగినటువంటి వారై సదా సర్వకాలం ఒకరినొకరు నిందాలాపనల చేత కాలమును గడిపినటువంటి వారే అవుతారు. యుద్ధ భయములు కూడా కలిగినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా సస్యాధిపతి బుధుడవడం వలన శశితనయే సస్యపదవు త్వపరం ధాన్యం ప్రభూతం ఫలం, అపరధాన్యములైనటువంటివి రసవస్తువులు, రసాయనిక పదార్థములు, నెయ్యి, నూనెలు, నూనె గింజలు, రసాయనపు ఎరువులు, పత్తి, కలప, దూది, నూలు, వస్త్రములు, నార, పసుపు, గోనె సంచులు, వ్యాపార వాటాలు, కాగితము, పెసలు, వెన్న, వెండి, బంగారం ధరలు విశేషంగా పెరిగినటువంటివే అవుతున్నవి. ఈ సంవత్సరం తెల్లని భూములు కూడా విశేషంగా పంటలను ఇచ్చినటువంటివి అవుతున్నవి. బహుక్షీర పదాగ్రావా సర్వే వ్యాధి వివర్జిత సుభిక్షంచ మహద్వర్షం చంద్రే ధాన్యాధిపే సతి. చంద్రుడు ధాన్యాధిపతి అవడం వలన తెలుపు ధాన్యముల యొక్క ఉత్పత్తి విశేషంగా తెలుపు వర్ణము కలిగినటువంటి వస్తువులు విశేషంగా కలిగినటువంటివే కాకుండా వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారము, బియ్యము, చెరుకు, పంచదార వీటి యొక్క ఉత్పత్తి విశేషంగా కలిగినటువంటిదే అవుతుంది. ధరలు సరసమై అవుతాయి. అర్ఘాధిపతి శనీశ్వరుడు అవడం వలన ఈ సంవత్సరం నలుపు వర్ణం కలిగినటువంటి భూములు కూడా విశేషమైనటువంటి ఫల ఆదాయాన్ని ఇచ్చినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా నలుపు వర్ణం కలిగినటువంటి ధాన్యముల యొక్క ఉత్పత్తి విశేషంగా కలుగుతోంది. రసాధిపతి శుక్రుడవడం వలన సుగంధ వస్తువుల యొక్క ఉత్పత్తి విశేషంగా కలుగుతోంది. ఈ సంవత్సరం సుగంధ ద్రవ్యములు అత్తరు, సెంటు, పన్నీరు, చందనము, పాదరసము, నిర్గంధ వస్తువులు, క్షారము, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, బంగాళదుంపలు, కందమూలాదులు, విశేషంగా పండ్లు, పుష్పములు వీటి యొక్క ఉత్పత్తి విశేషంగా జరిగినటువంటిది అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం రసాధిపతి శుక్రుడు అవ్వడం వలన గోవులకు వృద్ధి కలుగుతుంది. ఉప్పు, చెరుకు, పంచదార, లక్క, కంచు, ఇత్తడి వస్తువులు, వస్త్రములు, నెయ్యి, వెన్న, పాలు, నూనె గింజలకు ధరలు సరసమైనటువంటిదే అవుతుంది. సకాలంలో వీటికి వర్షముల యొక్క తోడైనటువంటివే అవుతున్నవి. నీరసాధిపతి బుధుడవడం వలన చిత్ర వస్త్రములు, అద్దకం గుడ్డలు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యములు ధరలు కొంత తగ్గి ఉంటాయి. అదేవిధంగా పశుపాలకుడు బలరాముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు అవ్వడం వలన ఈ సంవత్సరం దేశమందంతటా కూడా సస్యానుకూలమైనటువంటి వర్షములు కురిసినటువంటివై పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. గోవుల యొక్క వృద్ధి కలిగినటువంటిది అవుతుంది. గో సంతతి వృద్ధి కలిగినటువంటిది అవుతుంది. ఆ విధంగా ప్రాణికోటంతా కూడా క్షేమారోగ్యములు కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. ఈ సంవత్సరం వర్ష ప్రమాణము ఆవర్తకనామ మేఘ నివాసమైనటువంటిదే అవుతుంది. కనుక ఈ సంవత్సరం 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అఢకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే నవభాగా సముద్రేషు భూధరేషు తథా నవ ద్వౌభాగం భువి పర్జన్యశైవం వర్షతి చత్రిధా. వర్షము ఈ సంవత్సరము 10 భాగములు సముద్రమందును, పర్వతముల యందు 9 భాగములను, భూమి యందు 1 భాగము వర్షము కురియును. దౌభాగవు భువి పర్జన్యవు 2 భాగములు భూమి యందు కురిసినటువంటిదే అవుతోంది. మరి ఈ సంవత్సరము 1 తూము వర్షం, 2 తూముల గాలి, 10 వీసముల యొక్క పంట పండినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరము కాలము రజక గృహమందు వృద్ధ బ్రాహ్మణ హస్తమందు ఈ యొక్క వర్షము నివాసమై ఉండినటువంటిదే అవుతూ ఉన్నది. ఈ విధంగా ఈ సంవత్సరము వర్షముల యొక్క రాక ఆవర్తకనామ మేఘము యొక్క ప్రభావం వలన
వాయుపూరితతోయంచ వర్షణం సర్వదిక్షు చ లవరార్ణవ పర్యంతం సంవర్తాభ్రస్య లక్షణం. కనుక వర్షము రాకపూర్వమే విశేషమైనటువంటి గాలితో కూడుకున్నటువంటి వర్షములు ఈ సంవత్సరం అందంతటా దేశమందంతటా కూడా కురిసినటువంటివి అవుతున్నవి. తూర్పు తీర ప్రాంతములలో ఈ యొక్క తుఫాను గాలి వీచుట సూచితం. ప్రాచ్యే వాయుర్యాతి అని. కనుక ఈ వాయువుతో కూడినటువంటి గాలులతో కూడుకున్నటువంటి వర్షముల వలన అపరధాన్యములు ఇవి నష్టమును కలిగినటువంటివి అవుతున్నవి. ఈ సంవత్సరం కర్తరి చైత్రమాసంలో అమావాస్య రోజు నుంచే ప్రారంభమైనటువంటిది అవుతుంది. అది వైశాఖ బహుళ దశమి వరకు. శుక్రమౌఢ్యము ఆషాఢ మాసంలో సప్తమి నుండి భాద్రపద బహుళ పంచమి వరకు కలిగినటువంటిది అవుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం గురుమౌఢ్యము మార్గబహుళ పాడ్యమి నుండి పుష్యబహుళ చవితి వరకు, అనగా ఈ సంవత్సరం శ్రావణ మాసమందు శుక్రమౌఢ్యం యొక్క సంచారం వలన శుక్రుడు అస్తంగతుడై అవ్వడం వలన శుభముహూర్తాలు ఏవి కూడా శ్రావణ మాసంలో లేవు. వివాహాది శుభముహూర్తములు జ్యేష్ఠ మాసం అయిన మీదట తర్వాత కార్తీక మాసం వరకు కూడా ఆగవలసి ఉంటుంది. ఈ సంవత్సరం విశేషంగా గురువు 4వ తేదీ రాత్రి అనగా 5 నవంబర్ రోజున ఉదయకాలంలో ధనుస్సు రాశిలో సంచరించడం వలన పుష్కర వాహిని నది, ఈ నదికి పుష్కరాలు ప్రారంభమైనటువంటివే అవుచున్నవి. ఈ సంవత్సరం 2 గ్రహణములు కలుగుచున్నవి. ఒకటి చంద్రగ్రహణము, అది ఆషాఢ పూర్ణిమ రోజున, గురు పూర్ణిమ రోజున ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం అయిన మీదట ఈ యొక్క దీక్షలు, చాతుర్మాస్య దీక్షలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడినటువంటిది అవుతుంది. ఈ సంవత్సరం వర్షముల యొక్క రాక మృగశిర కార్తె మేష సంక్రమణ యొక్క ఫలితములను వలన తెలిసినటువంటిదే అవుతూ ఉన్నది. మేష సంక్రమణం ఈ సంవత్సరం చైత్రశుద్ధ నవమి ఆదివారం రోజు 14వ తేదీ రోజున ఆశ్లేష నక్షత్ర మందు తైతిల కరణమందు సాయంకాలం 4:07 ప్రవేశమవుతున్నందున ఈ సంవత్సరం సస్యములకు ఈతి బాధలు, పశు నష్టము, దారుణములు కలిగినటువంటివే అవుచున్నవి. అంటే ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటిదే కాదు. అదేవిధంగా ఆర్ద్ర కార్తె 22 జూన్ రోజున ప్రవేశమైనటువంటిది అవుతుంది. మృగశిర కార్తె 8 జూన్ రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైనటువంటిది అవుతుంది. కనుక మృగశిర కార్తె సాయంకాలం అయిన మీదట ఒకవేళ ప్రవేశమైతే ఆ కార్తె మృగశిర కార్తె యొక్క మందు 2వ రోజు 9వ తేదీ రోజు తీసుకోమని చెప్పబడినటువంటిదే ఉంది. కనుక అర్ధరాత్రి ప్రవేశం అవుతున్నందున ఈ యొక్క మృగశిర కార్తె యొక్క ఔషధ సేవన 9వ తేదీ రోజుననే చేయాలి. ఆ విధంగా ఈ యొక్క ఏప్రిల్ మే మాసముల యందు అనుకూలతలు తక్కువగా ఉండడం వలన విశేషమైనటువంటి ఎండల యొక్క ప్రభావం వలన జనులు కష్ట నష్టములు పొందుతారు. ఆర్ద్ర కార్తె 22 జూన్ నుంచి ప్రారంభమైనటువంటిదే అవుతుంది. కనుక అక్కడి నుంచి క్షేమము, సుభిక్షము కలిగినటువంటిదే అవుతుంది. ఆ తర్వాత గురు సంచార ఫలితం వృశ్చికమందు గురువు కార్తీక మాసము నుంచి సోమం అనేటువంటి మేఘము గత కార్తీక మాసం నుంచి ప్రారంభమైనటువంటిది అవుతుంది. కనుక ఏ కాలంలో వృశ్చికంలో గురువు సంచరిస్తాడో అప్పుడు ఆయా కాలముల యందు అల్పమైనటువంటి వృష్టి కలిగినటువంటిది అవుతుంది. అంతేకాకుండా వాయువుతో కూడుకున్నటువంటి జలము, వర్షం కురుస్తుంది, ఖండ వృష్టి కలుగుతుంది. అది ఎక్కడ వర్షం కురుస్తుందో ఇంకా కొద్ది దూరంలో ఆ వర్షం కురిసినటువంటిదే కాదు. కనుక ఖండాంతరాలలో ఈ విధంగా వర్షం యొక్క వృష్టి కలిగినటువంటిదే అవుతుంది. శని ధనురాశి సంచారం వలన ఈ సంవత్సరం ఢిల్లీ, పంజాబు, బంగాలు, తూర్పు బంగాలు
తూర్పు సముద్ర ప్రాంతముల యందు సప్తద్వీపములకు మున్యాశ్రమములకు విశేషమైనటువంటి వాయుపీడ కలిగినటువంటిదే అవుతుంది. అంతేకాకుండా అక్కడ విశేషంగా వాయు సంచారంతో పాటు వర్షములు కూడా కురిసినటువంటివి అవుతున్నవి కనుక అక్కడ పంటలు, అక్కడ ఉండేటటువంటి జనులకు కష్ట నష్టములు విశేషంగా ఏర్పడినటువంటివే అవుతున్నవి. అబ్ధత్రయ ఫలితం వలన మధ్య దేశంలో, భారతదేశానికి మధ్య భాగంలో బార్హస్పత్యమాన ప్రకారంగా విరోధి నామకృత సంవత్సరం యొక్క ఫలితం మధ్యవృష్టి కలిగినటువంటిదే, మధ్యమైనటువంటి పంటలు. ఈ మధ్య దేశంలో పరస్పర రాజకీయ విరోధములు, నిందారోపణలు, సస్యహాని, కలహములు కలిగినటువంటివే అవుతున్నవి. ఈ సంవత్సరం వర్షధాన్యముల యొక్క ప్రమాణమును అనుసరించి వర్షము యొక్క ఉత్పత్తి 9 పాళ్ళు, ధాన్యము యొక్క ఉత్పత్తి 13 పాళ్ళు, చలి 13 పాళ్ళు, తృణము యొక్క ఉత్పత్తి 7 పాళ్ళు, ప్రజావృద్ధి 15 పాళ్ళు, తన్నష్టం 15 పాళ్ళు, ఎండల యొక్క తీవ్రత 17 పాళ్ళు, గాలి యొక్క సంచారం 13 పాళ్ళు, పుణ్యము 5 పాళ్ళు, పాపము 5 పాళ్ళు, వ్యాధుల యొక్క ఉత్పత్తి 7 పాళ్ళు, ఉపశమనం 7 పాళ్ళు, ఆచారము 13 పాళ్ళు, అనాచారము 13 పాళ్ళు, జననము 11 పాళ్ళు, మరణము 11 పాళ్ళు, చోర భయం 7 పాళ్ళు, చోర నష్టం 11 పాళ్ళు, అగ్నిభయం 19 పాళ్ళు, శాంతి 9 పాళ్ళు, కీటక వృద్ధి 3 పాళ్ళు, తన్నష్టం 13 పాళ్ళు, కామము 5 పాళ్ళు, లోభము 9 పాళ్ళు, మోహం 9 పాళ్ళు, మదము 5 పాళ్ళు, మాత్సర్యం 15 పాళ్ళు, సుఖము 5 పాళ్ళు, దుఃఖము 9 పాళ్ళు, మనోవేదన 9 పాళ్ళు, ద్వేషం 5 పాళ్ళు, ప్రతిష్ట 17 పాళ్ళు, అప్రతిష్ట 11 పాళ్ళు, స్త్రీ ఉత్పత్తి 9 పాళ్ళు, పురుష ఉత్పత్తి 9 పాళ్ళు, విశ్వాసము 7 పాళ్ళు, అవిశ్వాసం 9 పాళ్ళు, దయ 11 పాళ్ళు, నిర్దయ 13 పాళ్ళు, న్యాయం 15 పాళ్ళు, అన్యాయం 17 పాళ్ళు, సస్యవృద్ధి 8 పాళ్ళు, తన్నష్టం 6, పశువృద్ధి 4 పాళ్ళు, తన్నష్టం 7, నిద్ర 11 పాళ్ళు, ఆలస్యం 5 పాళ్ళు, మిత్రభేదం 1, తృష్ణ 11, ఉద్యోగం 11 పాళ్ళు, శాంతం 13 పాళ్ళు, క్రోధం 11 పాళ్ళు, జ్ఞానం 11 పాళ్ళు, అజ్ఞానం 5 పాళ్ళు, ధార్మికత 7 పాళ్ళు, అధార్మికత 5 పాళ్ళు. ఈ విధంగా ఈ యొక్క సంవత్సరంలో వీటి యొక్క సంచారము కలిగినటువంటిదే అవుతోంది. ప్రత్యబ్ద యోగ పంచకమును అనుసరించి జ్యేష్ఠ మాసంలో శుక్లపాడ్యమి మంగళవారం వస్తూ ఉండడం వలన ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా అంటే మే, జూన్ మాసాలు విశేషమైనటువంటి విరోధ భావనలు కలిగినటువంటి వారై రాజులు, పాలకులు పరస్పర నింద ఆరోపణలతో కలిగినటువంటి వారై విరోధములు కలిగి ఉంటారు. పట్టణ, గ్రామ, వన పర్వతములు విశేషమైనటువంటి ఎండ యొక్క తీవ్రత వలన అగ్ని దగ్ధములైనటువంటివి అవుతాయి. ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం ప్రారంభంలో విశేషమైనటువంటి వర్షముల యొక్క అధిక వర్షముల యొక్క రాక కలిగినటువంటిది అవుతుంది. ఆషాఢ మాసం శుక్లపక్షంలో రోహిణి నక్షత్రంలో సంచరించడం వలన మధ్యమైనటువంటి ఫలితం కలిగినటువంటిది అవుతుంది. అమావాస్య పుష్యమాసంలో శుక్రవారం రావడం వలన ద్రవ్యాభివృద్ధి కలిగినటువంటిది అవుతుంది. మకర సంక్రాంతి ఈ సంవత్సరం 15వ తేదీ రోజు ఉదయం ప్రారంభమైనటువంటిది అవుతుంది. 15 జనవరి 2020 అనగా పుష్య బహుళ పంచమి రోజున ఉదయం ఘడియలు 2:40 మకర సంక్రాంతి ప్రవేశమైనటువంటిది అవుతుంది. ఉదయం 7:53 ఉదయం 7:53 నుండి ఉత్తరాయణ పుణ్యకాలము, స్నానము, దానములు చేయుటకు సరైనటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఈ సంవత్సరం మందాకిని అనేటువంటి నామధేయం చేత మకర సంక్రాంతి ఏర్పడుతోంది. దీని వలన రాజులకు శుభములు కలిగినటువంటివి అవుతున్నవి. కుంకుమ స్నానము శుభమును కలిగింపజేస్తోంది. ఈ సంవత్సరము మకర సంక్రాంతి పురుషుడు మల్లికా పుష్పమును ధరిస్తూ ఉన్నాడు, శుభప్రదమైనటువంటి వాడే. ఈ సంవత్సరము అపూప ఆహారమును ఈ యొక్క మకర సంక్రాంతి పురుషుడు భక్షిస్తూ ఉండడం వలన ఈ సంవత్సరం ఆపూపాలను, తియ్యటి అప్పాలను, అనరసాలను
దానమును చేసుకునేటువంటి వారే కావాలి. ఈ విధంగా ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు వాహనము, ఆయుధము, ఆహారము, వస్త్రము, గంధపుష్పములు ధరించుట వలన కలిగేటటువంటి ఏదైతే ఫలితం ఉందో అది సంక్రాంతి పురుషుడు కలిగింప చేస్తాడు కనుక అటువంటి వాటిని దానములుగా ఇచ్చి వాటిని మనం వాడుకొనవచ్చును. ఈ సంవత్సరం ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలుసుకోవాలి కనుక సూర్యోదయం 6:07 ఈరోజు, సూర్యుడు అస్తమిస్తున్నాడు 6:30 శాలివాహన శకం తేదీ ప్రకారంగా ఈరోజు చైత్రము 16వ తేదీ, ఇంగ్లీషు ఏప్రిల్ మాసం అనుసరించి ఈరోజు 6వ తేదీ, ఈరోజు శనివారం, పాఠ్యమి తిథి 21 ఘడియలు అనగా మధ్యాహ్నం 2:31 వరకు, రేవతి నక్షత్రం 1 ఘడియ 34 విఘడియలు అనగా ఉదయం 6:44 వరకును, వైధృతి నామయోగం 37 ఘడియల 58 విఘడియలు కనుక ఈరోజు రాత్రి 9:18 వరకును, భవ కరణం 21 ఘడియలు అనగా మధ్యాహ్నం 2:31 వరకును, వర్జము రాత్రి 3:49 నుండి 5:30 వరకు. ఈరోజు ఉగాది పండుగ, నింబకుసుమ భక్షణం, శ్వేతవరాహ కల్పాది చంద్రదర్శనం. ఈరోజు రేవతి నక్షత్రం 2వ పాదంలో మీనరాశిలో రవి సంచరిస్తూ ఉన్నాడు. రోహిణి మొదటి పాదంలో వృషభ రాశిలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. చంద్రుడు రేవతి నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. పూర్వభాద్రపద 2వ పాదంలో కుంభరాశిలో బుధుడు సంచరిస్తూ ఉన్నాడు. మూల మొదటి పాదంలో ధనుస్సు రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. శతభిష 4వ పాదంలో కుంభరాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. పూర్వాషాఢ 4వ పాదంలో వక్రగతుడై శని ధనుస్సులో సంచరిస్తూ ఉన్నాడు. పునర్వసు 3వ పాదం మిథున రాశిలో రాహువు సంచారం. ఉత్తరాషాఢ మొదటి పాదంలో ధనుస్సు రాశిలో కేతు సంచారము. ఈ విధంగా ఈ యొక్క ఉగాది రోజున ఈ నవగ్రహములు ఈ రాశుల యందు సంచారముతో మనకు ఉగాది ప్రారంభమైనటువంటిదై అయ్యింది. ఈ విధంగా ఎవరైతే ఈ ఉగాది యొక్క పంచాంగ శ్రవణను చేస్తున్నారో అటువంటి వారికి తిథి శ్రియమును కలిగింపచేస్తుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, వారము ఆయుష్ను కలిగింపజేస్తుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము పాపములను హరింపజేస్తుంది. యోగము రోగములు కలిగింపజేయదు, రోగ నివృత్తి కలిగినటువంటిది అవుతుంది. యోగా కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణములు మన యొక్క కార్యములను సిద్ధింపజేయడానికి మనలో బలాన్ని శక్తిని ఇచ్చినటువంటి వచ్చున్నవట. ఈ విధంగా మనమందరం ఈ ఉగాది రోజున పంచాంగాన్ని తిథివార నక్షత్ర యోగ కరణములను తెలుసుకున్నటువంటి వారమైనాము. ఆ విధంగా ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఆ సూర్యనారాయణ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలని కోరుకుంటూ, ఇక మేషాది 12 రాశులకు, మేషరాశికి ఈ సంవత్సరం గ్రహముల యొక్క గతి ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, రాజావమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే మేలుగా ఉంటుంది. ఉగాది నుండి నవంబరు 4వ తేదీ వరకు మేషరాశి వారికి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం కొంత అశుభమైనటువంటిది అయినప్పటికీ, నవమ స్థానంలో శని సంచారము, తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారము కలిగినటువంటిదే అవుతూ ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క రాశి వారులకు కొంత జూన్, జూలై, ఆగస్టు మాసముల యందు అకారణ వైరములు, శత్రుత్వములు, ధనం కొరత, ధనలేమి ఇవి జరగవచ్చు. కానీ
ఆ తర్వాత సెప్టెంబర్ మాసము నుండి ఈ మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులకు కొంత విశేషమైనటువంటి కృషి అవసరం. దేశ విదేశాల యొక్క ప్రయాణములు విద్యార్థులకు నూతన విద్యకై అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ విషయంలో కొంత శ్రమ చేసిన ఉద్యోగము ఏర్పడినటువంటిదే అవుతుంది. కొంత ఉద్యోగ భంగములు కూడా ఏర్పడేటటువంటి సూచనలు సెప్టెంబర్ మాసం వరకు కలవు. ఆ తర్వాత కుటుంబీకులకు కొంత ఖర్చు రాబడి కొంత తక్కువగా ఉంటున్నా ఈ సంవత్సరం కొంత అననుకూలమైనటువంటి గ్రహముల యొక్క యోగముల వలన పుత్రుల యొక్క వివాహ యోగము సెప్టెంబర్ వరకు తక్కువగా ఉంది. నవంబర్ నుండి విశేషమైనటువంటి బలం ఉండడం వలన వివాహ కార్యములు ఆ తర్వాత నెరవేరుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కొంత అనువైనటువంటి కాలము కాదు. స్థానచలనములు కలుగుట, అవమానములు సంభవము. మీ కార్యముల యందు చేయు పని యందు మీకు చిత్తచాంచల్యము ఏర్పడుతుంది. వ్యాపారస్తులు నిల్వలను ఉంచుకోరాదు. వాటి వలన కొంత నష్టము కలిగినటువంటిది అవుతుంది. కనుక శ్రమకు తగ్గ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళే కావాలి. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితం లభించినటువంటిదే అవుతోంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉన్నది కనుక ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు చేసేసినటువంటి వారే అవుతారు. విశేషంగా ఈ మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం, అష్టమస్థాన సంచారం వలన కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు ఒకవేళ కలిగిన గురు శాంతి 19,000 గురుజపమును, దానములను, తర్పణములను చేసిన శుభములు కలిగినటువంటివే వచ్చున్నవి. వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, రాజా అవమానం 6. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత అనుకూలంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. సప్తమ స్థానంలో గురు సంచారం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. మనం కోరినటువంటి కోరికలను నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాలలో ముందరికెళ్తారు. గృహ నిర్మాణము, గృహప్రాప్తి ఇటువంటివి కూడా కలిగినటువంటివి అవుతాయి. ఈ వృషభ రాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరించడం వలన అనుకూలమైన ఆరోగ్య విషయంలో కొంత అననుకూలతలు ఉంటాయి. అనుకోని అనారోగ్యములు ముందరికి వస్తాయి. కనుక ఈ వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించినటువంటి వారే అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం లాభములు నష్టమును కూడా సరిసమానంగా ఉంది కనుక సంపాదించేంత ఖర్చు చేసేస్తారు. ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వలన శని శాంతి 23,000 శని జపమును, తర్పణములను, శాంతిని, పూజా విధానమును, దానములను ఆచరించిన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దూరమైనటువంటివి అవుతవి. ఆ తర్వాత మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, రాజావమానం 2. ఈ సంవత్సరం మిథున రాశి వారికి షష్టమ స్థానమున గురు సంచారం, సప్తమ స్థానమున శని సంచారం, అదేవిధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 మాసములు జన్మస్థానములలో కుజుడి సంచారం వలన కొంత అననుకూలమైనటువంటి తీవ్రమైనటువంటి అసంతోషకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. కనుక ఈ యొక్క సమసప్త దృష్టితో కుజుడు శనీశ్వరుడిని చూడడం వలన అనుకోని ఆపదలు, చిక్కులు కలిగినటువంటివే అవుతున్నవి. కనుక ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసములు గడిచిన మీదట ఈ మిథున రాశి వారికి సప్తమ స్థానంలో నవంబర్ 4 నుండి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం కలుగుతోంది.
అది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఈ మిథున రాశి వారికి సమస్త శుభములు కలిగినటువంటివి అవుతున్నవి. కనుక విద్యార్థులు ఈ యొక్క అనుకూలతలు తక్కువగా ఉంటాయి కనుక విశేషంగా కృషి అవసరం. ఈ మిథున రాశి వారికి కుటుంబీకుల యొక్క గృహములలో కొంత అననుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వివాహ కార్యములు అలానే సిద్ధించినటువంటివి కావు. పరుల యొక్క సహాయ సహకారముల చేత కొన్ని పనులు నెరవేరినటువంటివి అవుతుంది. ఉద్యోగస్తులకు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార ఉన్నతి ఉంటుంది కానీ లాభములు తక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకు కొంత మేలుగా ఉంటుంది. చేసినటువంటి అప్పులు తీరుస్తారు. రెండవసారి వేసినటువంటి పంట యొక్క దిగుబడి విశేషంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభములు మీకు కలిగినటువంటివే అవుతున్నవి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గడిచినటువంటిదే అవుతోంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, రాజావమానం 2. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే మేలుగా ఉంటుంది. గురువు పంచమ స్థానంలో సంచరించడం వలన పంచమం తనయో మంత్రి ఆత్మాచ సుత ఉచ్యతే అని అన్ని రంగముల యందు కూడా అన్ని రంగముల వారికి కూడా పంచమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్న కాలమంతా కూడా యోగదాయకంగా చెప్పబడినటువంటిది అవుతోంది. అదేవిధంగా షష్టమ స్థానంలో శని యొక్క సంచారం, ఇది కూడా శని అత్యంతమైనటువంటి అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు కనుక భూ సంబంధమైనటువంటి ప్రయత్నములు, గృహ నిర్మాణము, భూమి పూజ లేదా కొనుగోలు వీటి యందు మీకు విశేషమైనటువంటి లాభములు కలిగినటువంటి యోగములు కలిగినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా నూతన కార్యములు సిద్ధిస్తవి. వివాహ ప్రయత్నములు కూడా సిద్ధిస్తవి. శుభకార్య మూలకంగా మీరు ధన వ్యయమును చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. దేశ విదేశముల యొక్క ప్రయాణములు చేస్తారు. కుటుంబీకులకు కొంత ఖర్చు ఎక్కువగా, రాబడి తక్కువగా ఉంటుంది. అయినా సరైనటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి శుభము కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనువైనటువంటి కాలం. మీ వృత్తి యందు నిపుణులతల వలన మీరు మంచి గుర్తింపును పొందినటువంటి వారే అవుతారు. కొంత స్థానచలనములు జరిగేటటువంటి సూచనలు ఉన్నవి. ఆ తర్వాత సింహరాశి. సింహరాశికి ఆదాయం 8, 14, వ్యయం 14, రాజపూజ్యం 1, రాజావమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారులకు నవంబరు 4 వరకు గురువు 4వ స్థానమున సంచారం. గురువు అననుకూలమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారే అయినాడు కనుక ఈ సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అదేవిధంగా స్థానచలనములు, కొంత నిరాధారమైనటువంటి నిందలు, అకారణ శత్రుత్వములు, ధనము యొక్క తక్కువ నిల్వలు తగ్గిపోవుట, దీనివలన యాచన, అప్పులు చేయుట ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం సింహరాశి వారికి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితములు కలిగినటువంటివి అవుతాయి. కానీ విశేషమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది. కుటుంబీకులకు కొంత అననుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది. కార్యాటంకములు ఉంటాయి. సంతాన విషయంలో కొంత చింత ఉంటుంది. గృహఛిద్రములు కలుగుతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నములు సిద్ధించవు. పరుల యొక్క సహాయ సహకారములు మీకు అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, స్థానచలనములు, అధికారుల యొక్క అవమానములు ఇవన్నీ కూడా కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారం మందగిస్తుంది, నిల్వలు పెరుగుతాయి, చేతిలో డబ్బు ఆడినటువంటిదే కాదు. వ్యవసాయదారులకు పెట్టుబడికి తగిన లాభములు కొంత తక్కువగా ఉంటాయి. కానీ రెండవ పంటకు మాత్రం వ్యవసాయదారులకు విశేషమైనటువంటి లాభములు కలుగుతుంది. వీరు
పంట మార్పిడి విధానమును ఆశ్రయిస్తే వారికి లాభములు కలిగినటువంటివే అవుతున్నవి. ఈ విధంగా ఈ సంవత్సరం సింహరాశి వారికి గురు శని దోషములు కలిగినటువంటివే అవుతున్నవి కనుక గురు శాంతి శని శాంతి ఆచరించిన వారికి సమస్త శుభములు కలిగినటువంటివే అవుతున్నవి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, రాజావమానం 5. ఈ కన్యారాశి వారికి సంవత్సరం మొదలుకొని నవంబరు 4వ తేదీ వరకు తృతీయ స్థానంలో గురు సంచారం, అర్ధాష్టక స్థానంలో శని సంచారం వలన దశమ స్థానంలో రాహు సంచారం, చతుర్థ స్థానంలో కేతువు సంచారం, నవమ అష్టమ స్థానాలలో ఇప్పుడు కుజుడి యొక్క సంచారం వలన ప్రస్తుత కాలం ఇప్పుడు కన్యారాశికి అంత అనుకూలంగా యోగ్యంగా లేదు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పరుల యొక్క సహాయ సహకారముల చేత మీ కార్యములన్నీ కూడా నెరవేరుతాయి. అన్న తడవుగానే మీకు మీ కార్యములేవి నెరవేరినటువంటివి కావు. కొంత ధనము యొక్క సహాయము పొందుతారు. కార్యాటంకములు ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొనేగలిగే శక్తి సామర్థ్యములు మీలో ఉంటాయి. విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం. దేశ విదేశముల యందున్న విద్యార్థులకు అక్కడ అనుకూలతలు తక్కువగా ఉంటాయి. కుటుంబీకులకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇంటా బయట సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు స్నానచలములు, అధికారుల యొక్క ఆగ్రహవేశములు కలిగినటువంటివి అవుతాయి. వ్యాపారస్తులకు పూర్వార్ధం కొంత అననుకూలమైనటువంటి వాతావరణము, నిల్వలు పెరుగుట, నష్టములు కలుగుతాయి. కానీ ఉత్తరార్ధం నవంబరు 4 నుండి అన్ని రంగముల వారికి, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, కుటుంబీకులకు, అన్ని రంగముల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొంత ధనప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. 25 జనవరి నుండి 25 నుండి అర్ధాష్టకం శని తొలగి పంచమ స్థానంలోకి శని సంచారం స్వక్షేత్రంలోకి కలిగినటువంటిదే అవుతుంది. అది మొదలుకొని ఈ రాశివారులకు, కన్యారాశి వారులకు మంచి ఆరోగ్య ప్రాప్తి కలిగినటువంటిదే అవుతుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, రాజావమానం 5. ఈ రాశి వారులకు ఈ సంవత్సరం విశేషంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు ద్వితీయ స్థానం ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. శని తృతీయ స్థానంలో సంచరించడం, కేతువు శనితో కూడుకున్నటువంటి వారి కావడం వలన ఈ సంవత్సరం రాహువు 9వ స్థానంలో సంచరించడం వలన ఈ సంవత్సరం అందంతా కూడా తులారాశి వారికి వారు విశేషంగా లాభదాయకంగా గడుస్తోంది. అభివృద్ధి కలిగినటువంటిది అవుతుంది. చేయు వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ రంగములలో ఉండేటటువంటి వారికి లాభములు కలిగినటువంటివి అవుతున్నవి. విద్యార్థులకు నవంబర్ వరకే జరిగేటటువంటి పరీక్షలందు విశేషంగా ఉత్తీర్ణత పొందినటువంటి వారే అవుతారు. ఉద్యోగ ప్రాప్తి విషయంలో మీకు స్థానచలనములతో కూడుకున్నటువంటి ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది. మీరు చేసేటటువంటి ప్రయత్నములు సఫలములై అవుతాయి. ఉద్యోగస్తులు సామాన్యంగా ఉంటుంది. మీకు కార్య ఆటంకములు కలిగినను వాటిని నివృత్తి చేసుకుంటూ మీరు వెళతారు. చేతి వృత్తి పనివారులకు స్థిరత్వము, కవులు పండితులకు సన్మానమును, కళాకారులకు ప్రజామనన, ప్రభుత్వ పురస్కారములు లభించును. వ్యాపారస్తులకు మంచి కాలంగా చెప్పబడినటువంటిది అవుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట, రెండవ పంట విశేషంగా లాభదాయకంగా ఉండినటువంటిది అవుతోంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, రాజావమానం 1. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి జన్మస్థానంలో గురువు సంచారం,
ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వలన ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది నా కష్టకాలంగా చెప్పవచ్చు. అనుకున్న తడువుగానే ఏ కార్యములు నెరవేరినటువంటివి కావు. కనుక విశేషమైనటువంటి కృషి, పరుల యొక్క సహాయ సహకారముల వల్లనే మీ కార్యములు సిద్ధించినటువంటివే అవుతాయి. విద్యార్థులు ఈ సంవత్సరం విశేష కృషి చేత మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలకు ప్రయాణములు కూడా చేస్తారు. అనుకోని ఊహించని సంఘటనలు వలన కొంత చదువులో ఆటంకములు, అనారోగ్యములు ఏర్పడుట సంభవం. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు కుటుంబీకులకు ఈ వృశ్చిక రాశి వారికి అనుకోని చిక్కులు కలిగినటువంటివి అవుతాయి. సంతాన విషయంలో వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కొంత చింత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ సకాలంలో ధనప్రాప్తి కలిగి కొంత శుభకార్య నిమిత్తమై ఖర్చును చేస్తారు. ఉద్యోగస్తులు వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఈ యొక్క గ్రహముల యొక్క స్థితిగతుల నుంచి తప్పించుకోవచ్చు. లేదా పై అధికారుల వలన మీకు కష్ట నష్టములు కలిగినటువంటివి అవుతున్నవి. వ్యాపారస్తులు కాలానుగుణంగా మీ వ్యాపారమును చేసినటువంటి వారే కావాలి. నిల్వలను పెంచుకోరాదు. ఆ విధంగా పెంచుకొనిన నష్టములు కలుగుతాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం పెట్టుబడికి ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ అవుతుంది. కొంత రాబడి తగ్గి ఫలితములు కలిగినటువంటివి అవుతున్నవి. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని, గురి, కుజ, రాహు యొక్క గ్రహముల యొక్క శాంతిని చేసిన శుభములు కలుగుతున్నవి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం వారు శుభమూలకంగా ధన వ్యయం చేస్తారు. 12వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్న కాలంలో అటువంటి వారికి గృహ నిర్మాణము, గృహప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. జన్మస్థానంలో శని సంచారం, కేతు సంచారం, సప్తమ స్థానంలో రాహు సంచారం. ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసములు ఈ ధనురాశి వారికి విశేషమైనటువంటి కష్ట నష్టములు కలుగుట సంభవం. సమసప్తక స్థితి వలన కుజుడి యొక్క దృష్టి రాహుతో కూడుకొని శని, కేతువుల యొక్క దృష్టి పడడం వలన ఆర్థికంగా, వ్యవహారికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా కొంత నష్టములు కలిగినటువంటివి అవుతున్నవి. కనుక ధనురాశి వారు ఈ రాశులకు గ్రహశాంతి ఆచరించినటువంటి వారే, కొంత తగ్గి ఉండినటువంటి వారే కావాలి. కుటుంబీకులకు ఇంటిలో అనవసరమైనటువంటి వాద వివాదాలు కలిగినటువంటివి అవుతున్నవి. విద్యార్థులు మంచి విజయమును పొందినప్పటికీ కూడా వారికి పై చదువులకు అనుకూలతలు తగ్గి ఉండినటువంటివి అవుతున్నవి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వివాహ కార్యములు ఏవి సిద్ధించవు. ఉద్యోగస్తులకు స్థానచలనములు ఉంటుంది. పని యందు చిత్తము లేకపోవటం వలన అధికారుల యొక్క అననుకూలతలు, సమస్యలు తెచ్చిపెట్టే సూచనలు ఉంటాయి. కనుక మీ కార్యములను సకాలంలో పూర్తి చేయుట కొరకు మీరు ప్రయత్నం చేసుకున్నటువంటి వారే అనారోగ్య సమస్యల నుండి, మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు సామాన్య అనారోగ్యములు, మానసిక ఆందోళనలు, మనస్సున వ్యాపారం లగ్నం చేయకుండా ఉండటం వలన నష్టములు కలిగే సూచనలు కలిగినటువంటి వచ్చున్నవి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కొంత శుభకాలంగా చెప్పబడినటువంటిది అవుతుంది. శని యొక్క అనుగ్రహం వలన పంటల దిగుబడి కలుగుతోంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, బాకీల నుండి మీరు దూరం అవుతారు, మీరు తీర్చుకుంటారు. శుభకార్యమూలకంగా మీరు ధన వ్యయం చేసినటువంటి వారే అవుతారు. మకర రాశి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం 11వ స్థానంలో గురువు సంచరించడం వలన, ద్వాదశ స్థానంలో శని యొక్క సంచారం, 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు. కుజుడు విశేషంగా ఈ యొక్క జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో
షష్టమ స్థానంలో సంచరించడం వలన ఈ యొక్క జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలు విశేషంగా లాభాన్ని కలిగింపచేసినటువంటివి అవుతున్నవి. విశేషంగా ద్రవ్య ప్రాప్తి, ధనలాభం కలిగినటువంటిది అవుతుంది. భూమూలకంగా, భూములు లేదా గృహముల మూలకంగా విశేషంగా ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులు మంచి విజయమును, కీర్తిని పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేసేటటువంటి వారికి లాభములు కలుగుతాయి. ఉన్నత చదువుల ప్రాప్తి కలుగుతుంది. కుటుంబీకులకు మానసికమైనటువంటి ఆనందము, కుటుంబమునందు శుభకార్యములు చేయుట, పుత్రికా పుత్రుల యొక్క వివాహములు నిశ్చయమగుట, లేదా నూతనమైనటువంటి వస్తు ఆభరణాలను కొనుగోలు చేయుట, గృహ నిర్మాణములు, వీటి యందు ధనమును వెచ్చించుట జరుగును. ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య లాభములు ఉంటాయి. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కళాకారులు, కవులు మంచి సన్మానమును పొందినటువంటి వారే అవుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి శారీరకపరమైనటువంటి శ్రమలేవి ఉండవు. నవంబర్ 4 నుండి మకర రాశి వారికి ద్వాదశ స్థానంలో శని సంచరించడం వలన కొంత ధనము నిరర్థకంగా ఖర్చు అయినటువంటిదే అవుతుంది. వ్యాపారస్తులకు మంచి కాలం, వ్యాపారోన్నతి కలుగుతుంది. అదేవిధంగా వ్యవసాయదారులకు శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలిగినటువంటివి అవుతున్నవి. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో నవంబరు 4 వరకు సంచరిస్తున్నారు. గురువు ఆ తదుపరి శుభమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు 11వ స్థానంలో సంచరిస్తూ. శని ఏకాదశ స్థానంలో సంచారం వలన శారీరకపరమైనటువంటి ఆరోగ్యములు, ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కలిగినటువంటిదే అవుతుంది. కనుక ఈ కుంభరాశి వారులకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభములు కలుగుతాయి. మొదటి పూర్వార్ధం కొంత మానసికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. కానీ క్రమేణా ఈ సంవత్సరం గురువు, శని యొక్క అనుగ్రహముల వలన మీకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులకు దేశ విదేశాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనల వలన కొంత నష్టములు, కష్టములు కలుగుతాయి. కానీ ఈ కుంభరాశి వారికి సమస్త కార్యములు సిద్ధించినటువంటివి అవుతవి. కొంత ఖర్చులు విశేషంగా చేస్తారు. శుభకార్యమూలకంగా ధనవ్యయం అవుతుంది. కొంత అననుకూలమైనటువంటి సకాలంలో కార్యములను అనాలోచితంగా చేయడం వల్ల కొంత నష్ట కష్టములు కూడా జరిగినటువంటివి అవుతున్నవి. ఉద్యోగస్తులకు కొద్దిగా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు విశేషంగా లాభప్రదంగా ఉంటుంది. కుటుంబీకులకు ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యముల వలన కొంత బాకీలు ఏర్పడినటువంటివి అవుతున్నవి. వ్యాపారమునందు లాభములున్నను వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండినటువంటి వారే కావాలి. శ్రమకు తగ్గ ఫలితం మీకు లభిస్తుంది. వ్యవసాయదారులకు పంటలు సామాన్యంగా అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. పంట మార్పిడి వలన మీకు లాభములు కలిగినటువంటివి అవుతాయి. నూతన ఆలోచనలు మీకు లాభాన్ని ఇస్తాయి. మీరు శుభకార్య నిమిత్తమై ధనమును ఖర్చు చేస్తారు. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, రాజావమానం 7. ఈ రాశి వారికి శని దశమ స్థానంలో సంచారం, నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వలన ఈ రాశివారులకు కొంత ప్రారంభంలోనే వృత్తిభంగము, వృథా ప్రయాణములు, అననుకూలమైనటువంటి ఆటంకములు, శత్రుబాధ, మానసికమైనటువంటి ఒత్తిడుల వలన బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత యోగదాయకంగా మీనరాశి వారికి ఉన్నను శని కుజుల యొక్క సమసప్తక స్థితి వలన జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 మాసములు
చతుర్థ స్థానమున కుజ రాహువులును, దశమ స్థానంలో శని కేతువుల వలన తీవ్రమైన మానసికపరమైనటువంటి ఒత్తిడులు, ఆర్థికపరమైనటువంటి ధన నష్టములు, అవమానములు కలుగుట సంభవం. కనుక మీనరాశి వారు తగు జాగ్రత్తగా ఈ కుజరాహు శని కేతుల యొక్క శాంత్యాదులు ఆచరించినటువంటి వారై కావాలి. విద్యార్థులు విశేషమైనటువంటి కృషి చేత ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబీకులకు సానుకూలంగా ఉంటుంది. సకాలంలో ద్రవ్యప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. సాంసారికపరమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనములు, వృథా నింద ఆరోపణలు, అధికారులతో కలతలు ఉంటాయి. వ్యవసాయదారులకు ప్రథమార్థం కొంత లాభప్రదంగా ఉండకపోవచ్చు, కానీ మొదటిసారి పంటలు లాభమును కలిగింపచేసినటువంటివి అవుతున్నవి. ఈ సంవత్సరం వ్యవసాయదారులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అవుతారు, ధనాన్ని సంపాదిస్తారు. మీ యొక్క పంటలకు మంచి విశేషమైనటువంటి కృషికి తగ్గ రాబడి, దిగుబడికి తగ్గ రాబడికి తగ్గ ధనము కూడా మీకు కలుగుతుంది. ఆ విధంగా ఈ మీనరాశి వారికి కూడా సమస్త శుభములు కలిగినటువంటివి అవుతున్నవి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.